శాంతి. ఈరోజు జూలై 17వ తేదీ 2024. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ఈ శరీరాన్ని చూడకుండా ఆత్మనే చూడండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతోనే మాట్లాడండి. ఈ స్థితిని తయారు చేసుకోవాలి. ఇదే ఉన్నతమైన లక్ష్యము. ప్రశ్న: పిల్లలైన మీరు బాబాతో పాటు పైకి ఇంటికి ఎప్పుడు వెళ్తారు? సమాధానం: ఎప్పుడైతే అపవిత్రత అనేది అంశమాత్రం కూడా ఉండదో అప్పుడు పరంధామానికి తండ్రితో పాటు వెళ్తారు. ఏ విధంగా బాబా పవిత్రమైన వారో అలాగే పిల్లలైన మీరు కూడా ఎప్పుడైతే పవిత్రంగా అవుతారో అప్పుడు పైకి వెళ్ళగలుగుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి సన్ముఖంలో ఉన్నారు. జ్ఞాన సాగరుడి ద్వారా జ్ఞానాన్ని వింటూ ఎప్పుడైతే మీరు నిండుగా అయిపోతారో బాబాను జ్ఞానంలో ఖాళీ చేసేస్తారో అప్పుడు వారు కూడా శాంతమైపోతారు. అంటే బాబా యొక్క జ్ఞానాన్ని పూర్తిగా మనలో నింపుకోవటం, అంటే బాబా ఇంకా జ్ఞానం తెలిపించే దాంట్లో ఖాళీ చేసేయాలి. అప్పుడు వారు కూడా శాంతిగా అయిపోతారు. మరియు పిల్లలైన మీరు కూడా శాంతిధామానికి వెళ్ళిపోతారు. అక్కడిక జ్ఞాన బిందువులు అనేది ఆగిపోతాయి. వారు సర్వస్వము ఇచ్చేశాక ఆ తర్వాత ఇక సైలెన్స్లో ఉండటమే తండ్రి యొక్క పాత్ర అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: స్మృతి పురుషార్థము మరియు జ్ఞాన ధారణ ద్వారా కర్మాతీత స్థితిని పొందే పురుషార్థాన్ని చేయాలి. అంటే స్మృతి చేసేది పురుషార్థం, జ్ఞానాన్ని ధారణ చేసేటటువంటి పురుషార్థం. ఇవి రెండింటిని చేసి కర్మాతీత స్థితిని పొందాలి. జ్ఞాన సాగరుడి యొక్క సంపూర్ణమైన జ్ఞానాన్ని స్వయంలో ధారణ చేసుకోవాలి. రెండవ పాయింట్: ఆత్మలో ఏ మలినాలైతే కలిసిపోయాయో వాటిని తొలగించుకొని సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. అంశమాత్రం కూడా అపవిత్రత అనేది ఉండకూడదు. ఆత్మలైన మనం సోదరులము అనేటటువంటిది అభ్యాసం చేయాలి. ఈరోజు వరదానం: సమయము మరియు సంకల్ప రూపీ ఖజానా పైన అటెన్షన్ పెట్టుకొని జమా ఖాతాను పెంచుకునేవారు పదమపతి భవ. వరదానం యొక్క వివరణ: మామూలుగా కూడా ఖజానాలు అయితే చాలా ఉన్నాయి, కానీ సమయము మరియు సంకల్పాలు విశేషంగా ఈ రెండు ఖజానాలపై అటెన్షన్ అనేది ఇవ్వండి. ప్రతి సమయము, ప్రతి సంకల్పము శ్రేష్టమైనది మరియు శుభమైనదిగా ఉన్నట్లయితే జమా ఖాతా అనేది పెరుగుతూ పోతుంటుంది. ఈ సమయంలో ఒకటి జమ చేసినట్లయితే పదమాలు లభిస్తాయి. లెక్క ఉంది కదా అంటున్నారు బాబా. ఒకటికి 10 గుణాలుగా చేసి ఇచ్చేటటువంటి బ్యాంకు ఇదే. కనుక ఏం జరిగినా కానీ త్యాగం అనేది చేయాల్సిందే, తపస్సు చేయాల్సిందే, నిర్మాణులుగా అంటూ అవ్వాల్సిందే. ఏం జరిగినా కానీ ఈ రెండు విషయాలపైన అటెన్షన్ ఉన్నట్లయితే పదమపతులుగా అయిపోతారు. సమయము, సంకల్పాలు ఈ రెండింటిపైన అటెన్షన్ ఉంటే పదమపతులుగా అవుతారు అంటున్నారు బాబా. స్లోగన్: మనోబలంతో సేవ చేసినట్లయితే దాని ప్రాలబ్ధము అనేక రెట్లు ఎక్కువగా లభిస్తుంది. మంచిది. ఓం శాంతి.